నమస్తే ఫ్రెండ్స్, నేను కిషన్. గత 10 సంవత్సరాల రైతు బంధు అమల్లో తెలంగాణలో నష్టపోయింది ఎవరు? In fact, a shocking 348 farmers have killed themselves in Telangana in the last 5 months. The TRS that took charge in India's 29th state, promising Bangaru Telangana or a golden Telangana, now says they can't be blamed for not solving Telangana's agriculture crisis. But activists point out that in addition to the delayed and deficit rains, no fresh bank loans and poor current supply this season has pushed farmers into hopelessness. ప్రస్తుతం కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినట్టు తెలంగాణ రైతు బంధు అంటే కేసీఆర్ మాత్రమేనా? రైతు బంధు ఆలస్యమే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను తీసుకొస్తుందా? అలాగే తెలంగాణలో రైతు బంధు ఎప్పటి నుండి అమలు కాబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు 2018 మే 10వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఈ రైతు బంధు అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో సాగు చేసే రైతులకు పెట్టుబడి మద్దతు ధరగా ఉంటుందని, ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో ఎకరాకు 4,000 రూపాయల చొప్పున ప్రకటిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధి చెందిన వాళ్ళు 2018 నాటికే 58,33,000 మంది రైతులు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారిని తెలంగాణ రైతు బాంధవుడిగా ఇప్పటికీ పార్టీలకు అతీతంగా పిలుచుకోవడం జరుగుతుంది. ఈ రైతు బంధు గురించి మాట్లాడుకునే ముందు తెలంగాణలో వ్యవసాయానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉంది? తెలంగాణలో వ్యవసాయానికి ఇంత ప్రాముఖ్యత ఉండడానికి కారణం తెలంగాణ జనాభాలోని 55% జనాభా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటున్నారు. అందుకే రాజకీయ పార్టీలు రైతులను ఆకర్షించడానికి వివిధ పథకాలను తీసుకొస్తుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రతో పోల్చినప్పుడు తెలంగాణలో పంట దిగుబడి అనేది తక్కువగా ఉండేది. దానికి అనేక రకాలైన భౌగోళిక కారణాలు, రాజకీయ కారణాలు లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వ్యవసాయం అనేది అనేక సవాళ్లతో కూడుకున్న అంశం. మొదటిది భూమి అయితే, రెండవది నీటి వసతి లేకపోవడం, మూడవది పెట్టుబడి, నాలుగవది దిగుబడి వచ్చిన తర్వాత మద్దతు ధర లేకపోవడం. ఇలాంటి అనేక అంశాల ద్వారా తెలంగాణలో వ్యవసాయం అనేది వెనుకబడిపోయింది. ఇందులో మెజారిటీ కారణాలు నీరు. దేశంలోని 14 ప్రధాన నదులలో 2 నదులైనటువంటి గోదావరి, కృష్ణ తెలంగాణ నుండి ప్రవహిస్తున్నాయి కదా. అసలు ఎందుకు తెలంగాణలో నీటి కొరత ఉంది? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ కారణం అయితే, రెండోది భౌగోళిక కారణం. రాజకీయ కారణాలు గత 2 దశాబ్దాలుగా వింటూ వచ్చినాం. భౌగోళిక కారణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ అనేది దక్కన్ పీఠభూమిలో త్రిభుజాకారంలో ఉంటుంది. పశ్చిమం సైడ్ ఎత్తుగా, తూర్పు సైడ్ వాలుగా ఉంటుంది. నదులు పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తుండడం వల్ల నదులు అనేవి గురుత్వాకర్షణ ద్వారా కిందికి వెళ్ళిపోతాయి. తెలంగాణ ప్రాంతం ఎత్తుగా ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రాంతంలోకి గురుత్వాకర్షణ ద్వారా నీళ్లు రావడం జరగదు. ఒకవేళ నీళ్లు కావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది నిర్వీర్యం అయింది. తెలంగాణలో నీటి కొడుతున్నప్పుడు వ్యవసాయం ఎలా చేసేవారు? తెలంగాణలో వ్యవసాయం అనేది ఒకటి బోర్ల ద్వారా, రెండోది బావుల ద్వారా చేసేవారు. బోర్ల ద్వారా చేయాలంటే మళ్ళీ దీనికి విద్యుత్ సదుపాయం కావాలి. తెలంగాణలో విద్యుత్ సదుపాయం కూడా ఒక పెద్ద సమస్యగా ఉండేది. 2004లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల కోసం కొన్ని పథకాలు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఎంతో కొంత తెలంగాణ ప్రాంతానికి లబ్ధి చేకూరినట్టు తెలుస్తుంది. ఆ పథకాలు ఏంటంటే, ఒకటి 7 గంటలు ఉచిత విద్యుత్తు, రెండోది రుణమాఫీ, మూడోది ఇన్పుట్ సబ్సిడీ. రైతులకు ఇన్పుట్ సబ్సిడీలో విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారకాలు, పైపులు, అలాగే యంత్రాలకు కావాల్సిన ఇంధనాలలో సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఈ సబ్సిడీ అనేది కులాల వారిగా రిజర్వేషన్ బేస్ చేసుకొని 50% నుండి 80% వరకు వచ్చినట్టు, దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఎంతో కొంత లబ్ధి పొందినట్టు తెలుస్తుంది. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఒక శిఖరం. నేను ఈ గడ్డలో పుట్టిన మీ బిడ్డను, ఈ మట్టిలో పుట్టిన వాడిని, మీ కాళ్ళలో మీ చేతులలో పెరిగిన వాడిని, తెలంగాణ గాలి, తెలంగాణ నీరు తాగి పెరిగిన వాడిని, రేపు చచ్చిపోయిన తర్వాత కూడా ఇదే మట్టిలో కలిసిపోయేవాడిని. ఏ నాటికైనా, ఏ రోజుకైనా తెలంగాణ బాధల గురించి, తెలంగాణ దుఃఖం గురించి, నాకుండే దుఃఖం, నాకుండే కడుపు నొప్పి, నాకుండే ఆవేదన. మైకు పట్టుకుంటే ఆందోళన ఉత్తుకే కేసీఆర్ గారు అంటే అందరికీ అనలేని అభిమానం. అందుకే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన ప్రజలు మాత్రం కేసీఆర్కే పట్టం కట్టారు. అయితే చాలా సమయాల్లో, చాలా సందర్భాల్లో కేసీఆర్ చెప్పింది ఏంటంటే, తెలంగాణ రైతాంగాన్ని ఉమ్మడి ఆంధ్ర పాలనలో తెలంగాణ సొంటెండ పెట్టారు కాబట్టి మనం గెలిస్తే తెలంగాణని 1,00,00,000 ఎకరాల మాగాణ్యం చేస్తా, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తా అని ఇలాంటి పథకాల ద్వారా కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మన రాష్ట్రం మనకు వచ్చింది, మన నాయకుడు మన సీఎం అయ్యిండు అని ప్రజలు ఆనందంతో ఉన్నారు. 2014 అయిపోయింది, 15 అయిపోయింది, 16 అయిపోయింది. ఏ సార్ ఉచిత కరెంట్ అంటే మరి 1,00,00,000 ఎకరాల మాగానంటే ఏమైందని అంటే, ఏమో ఆగురా ఆయన, నేను తెలంగాణలో కాళేశ్వరానికి ఇంజనీర్ అవుతాను, ఇతర కాళేశ్వరం కడతా 1,00,00,000 ఎకరాలను మాగాని చేస్తాను అన్నాడు. సరే చేస్తాడేమో అనుకోని 16 అయిపోయింది, 17 అయిపోయింది, 17 ఎండింగ్కి వచ్చింది. ఇక 18, 19 అయితే 19లో ఎలక్షన్లో ఉన్నాయి. మరి ఎట్టసారి ఏ కోరి మొదలు తెచ్చుకుంటే ఎగిరేదని అయితే ఉన్నది. ఊకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రైతులకు సబ్సిడీ అని వచ్చేది.
ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా లేకుండా అయిపోయాయి కదా అని బాధపడుతుంటే రైతులు దెబ్బపడేటట్టుందిరా అని 2018 జనవరి 1వ తారీఖున రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అనే పథకం పెట్టాడు. సరే అది అయిపోయింది, రైతులు సాటిస్ఫైగా ఉన్నారా? రైతులు సంతృప్తి చెందలేదు. తెలంగాణలో 55% వాటా జనాభా ఓన్లీ రైతు వ్యవసాయం మీదనే డిపెండ్ అయి ఉన్నది. చూస్తుండగానే 2018 వచ్చింది, ఎలక్షన్స్ వచ్చినాయి, ఉచిత విద్యుత్ ఇచ్చినాం, ప్రజల సాటిస్ఫాక్షన్తో లేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఇక సమగ్ర కుటుంబ సర్వే తీసిండు, 58,33,000 మంది రైతులు డైరెక్ట్ ఉన్నారని అంటే ఇక వీళ్ళ అకౌంట్లో డైరెక్ట్ డబ్బులు వేసేస్తే మన సైడ్ ఉంటారని అనుకున్నాడు. మే 10, 2018 తారీఖున రైతు బంధు అనే పథకానికి నామకరణం చేసిండు. రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఎవరెవరు అని అంటే 1 ఎకరం ఉన్న వాళ్ళేమో 18 లక్షల మంది, 2 ఎకరాలు ఉన్న వాళ్ళేమో 24 లక్షల మంది, 3 నుంచి 5 ఎకరాలు ఉన్న వాళ్ళేమో 11 లక్షల మంది, 5 నుంచి 10 ఎకరాలు ఉన్న వాళ్ళేమో 4.4 లక్షల మంది. మరి 10 ఎకరాలకు ఎక్కువ ఉన్నట్టు కూడా ఉంటారా? వాళ్ళు 94,000 మంది. 25 ఎకరాలకు ఎక్కువ ఉండేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది అంటే 6,400 దాకా ఉంటారు దగ్గర. మళ్ళీ తర్వాత 50 ఎకరాల పెద్ద సాగులు ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 398 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంకో ఇలాంటి పేదవాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర సంపదను కేసీఆర్ సారు పుట్నాలు బఠానీలు వంచినట్టు పంచిపెట్టిండు. కానీ ఏమైంది? ముందస్తు ఎలక్షన్ వేయండు. ఎందుకు వేయండు? ఈ రైతు బంధు ఇచ్చిన సమయంలోనే రైతులంతా కేసీఆర్ సార్ వైపు ఉన్నారు, టీఆర్ఎస్ వైపు ఉన్నారని గ్రహించి 2018 ముందస్తు ఎలక్షన్స్ పోయి అసెంబ్లీని రద్దు చేసి డిసెంబర్లోనే ఎలక్షన్స్ పెట్టేటట్టు చూసుకున్నాడు. డిసెంబర్లో ఎలక్షన్స్ వచ్చినాయి, రైతులంతా వన్ సైడ్ ఓటేసారు, 88 సీట్లు వేసారు. ఇవి అందరూ పథకాలు పెట్టేది అధికారం కోసం పెడతారు. కేసీఆర్ గారు పెట్టినట్టు తప్పేందని అంటారా? కేసీఆర్ గారు పథకం పెట్టడం తప్పు కాదు, అందరు అధికారం కోసం పెడతారు. దీంట్లో ఉన్న తప్పేందని అంటే అర్హులకు ఇవ్వకుండా అనర్హులకు ఇవ్వడమే తప్పు. ఏం సంగతి అంత మంచిదేనా? రైతు బంధు పడ్డదా అన్న? పడ్డది అన్నాడు. మరి ఏంది రైతు బంధు పడ్డాక కూడా ముఖంలో నవ్వు లేదు, కనీసం ఒక స్మైల్ కూడా తెలియదు. ఏం సంగతి నేనంటే ఏం లాభం, నాకు 2 ఎకరాలు ఉన్నది, నాకేమో 10,000 పడ్డది, వాడు పక్కకు మల్లారెడ్డికి 20 ఎకరాలు, వాడు 40,000 పడ్డది, వాడికి 20 ఎకరాలకి ఎంత ₹1,00,000 పడ్డది అనమంటే, అరే నీకేం పోయింది, ఆయన కింద పడితే నీకేందే, నీకు పడ్డది కదా అంటే. ఇగో ఇక్కడే కౌలు రైతులు చాలా నష్టపోయారు. ఎంత నష్టపోయారా అంటే గత కాంగ్రెస్ హయాంలో వచ్చే ఇన్పుట్ సబ్సిడీ కూడా తీసుకోలేనంత నష్టపోయారు. ఈ రైతు బంధు ప్రారంభోత్సవ సభలో ప్రెస్ వాళ్ళు మాట్లాడుతూ సార్ దీనికి కౌలుదారులకు ఈ రైతు బంధు పథకం వర్తిస్తుందని అంటే కౌలుదారులను గుర్తించడం కష్టం కాబట్టి ఈ పథకం ఓన్లీ భూమి ఉన్న వాళ్ళే కానీ అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. నిజంగా కౌలుదారులను గుర్తించడం అంత కష్టమా? 2011లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూ అధికృత సాగు చట్టం అని చెప్పేసి 2011లో తీసుకురావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎల్ఈసి అని ఒక కార్డు ఇస్తారు. ఈ కార్డు ద్వారా ఏమవుతుంది అంటే కౌలుదారులు కూడా వడ్డీ లేని రుణాలు తీసుకోవచ్చు, ఇంకోటి ఇన్పుట్ సబ్సిడీ తీసుకోవచ్చు. నిజంగా అంతమంది కౌలు రైతులు ఉన్నారంటే ఉన్నారని చెప్పాలి. ఎందుకనంటే 2017 తెలంగాణ సోషల్ డెవలప్మెంట్ రిపోర్ట్లా ఏమని ఉందంటే 11 లక్షల మంది కౌలు రైతుల్లాగా నమోదు చేసుకున్నట్టు ఉంది. అంటే ఇందులో వాళ్ళు మొత్తం భూమి లేని వాళ్ళే, ఇంకా కొంచెం భూమి ఉండి వేరే వ్యవసాయం చేయలేని వాళ్ళ దగ్గర భూమి తీసుకొని కౌలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. అది 2012 వరకే 11 లక్షల మంది ఉన్నారు ఓన్లీ భూమి లేని వాళ్ళు. ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళని కలుపుకొని 2023 చూస్తే 20 నుంచి 25 లక్షల మధ్యలో సుమారుగా ఈజీగా ఉంటారు. ఇంకప్పుడు కొన్ని ప్రెస్ ఛానళ్లలో బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు 30 లక్షల మంది నాకు ఉన్నారని కూడా చెప్పారు. సరే దాన్ని 20-25 లక్షల మంది తీసుకున్నా కానీ ఈ రైతు బంధు పథకాన్ని ఎప్పటి వరకు ఇచ్చారు? 2023 వరకు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు అసలైన లబ్ధిదారులు, నీకు మట్టి తీసి సేద్యం చేసే వాళ్ళకు అసలైన లబ్ధిదారులకు ఇవ్వాల్సిన రైతు బంధును ఎవరికి ఇచ్చారు? భూస్వాములకు ఇచ్చారు, లేకపోతే వ్యవసాయం భూమి మీద ఆధారపడిన వాళ్ళకి ఇచ్చారు. అసలు రైతుల కోసం ఈ పథకాలు తీసుకురావడానికి కారణం ఏంది? కౌలు రైతులు ఎక్కువ శాతం మరణిస్తున్నారు. రైతుల Minister K. Chandrasekhar Rao's Gajwel constituency and was among 64 farmers who have killed themselves in Medak district this Kharif season. మరణాల్లో 70% కౌలు రైతులే ఉన్నారు. కానీ ఒక పథకం తీసుకొస్తారంటే ఆర్థిక అసమానతలు పోగొట్టడానికి తీసుకొని రావాలి. కానీ ఇక్కడ పథకం ఎందుకు తీసుకొచ్చారు? ఉన్న వాళ్ళని ఉన్నోళ్ళు చేయడానికి, లేని వాళ్ళని ఇంకా లేని వాళ్ళుగా చేయడానికి తీసుకొని వచ్చారు. అందుకే ఈ పథకం అనేది సగం మందికి లబ్ధి చేకూరినాయి కానీ అనర్హులకు లబ్ధి చేకూరింది. ఈ రైతు బంధు పథకంలో చాలా వైఫల్యాలు ఉన్నాయని నల్గొండ పబ్లిక్ లీడర్ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించారు. దీనిలో ఉన్న వైఫల్యాలను మొత్తం పునఃపరిశీలించాలని చెప్పడం జరిగింది. కౌలు రైతులు వ్యవసాయం చేసుకునేటోళ్ళు 70% ఆఫ్ ద ఒరిజినల్ ల్యాండ్ ఓనర్స్, భూస్వాములు, భూమి హక్కుదారులు కౌలు రైతులకు వాళ్ళ భూముల్ని ఇచ్చిండ్రు అధ్యక్ష. నిజంగా ఈ వేల కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెడుతుందో అది నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకు దక్కాలే, పేద రైతులకు దక్కాలనేది మా ఉద్దేశం అధ్యక్ష. 3 లక్షల రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి అధ్యక్ష. ఏం చేసుకోవాలి అధ్యక్ష? అది ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, ఉదాహరణకు చెప్తున్నా, నాలాంటి వ్యక్తులు
వేల మంది లక్షల మంది ఆర్థికంగా ఉన్నోళ్లకు ప్రభుత్వం డబ్బిస్తుంది. ఎందుకోసం ఇస్తుంది? ఈ ప్రజా సొమ్ము పేదల కోసం, నిజమైన పేద రైతులకు కావాలి. నేను ఆ 3 లక్షల రూపాయలు నేను ఒక్క నిమిషం ఆగండి. నా 3 లక్షల రూపాయలు ఏం చేసిన అధ్యక్ష, మా ఊర్లో ఉన్న పేదలకు వచ్చినప్పుడల్లా ఒక లిస్ట్ రాసి పంచిపెడుతున్నా. గవర్నమెంట్ సొమ్ము, ప్రజల సొమ్ము ప్రతి పేద రైతుకు అందాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏం చేసింది? పోతపోయినాయి, మా పైసలు కాదు కదా, ప్రభుత్వం పైసలే కదా అన్నట్టుగా వ్యవహరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ రైతు బంధు ఆలస్యం వలన వ్యతిరేకత ఉందా లేదా అంటే ఉన్నదనే చెప్పాలి. ఎందుకనంటే ఇంటి పెద్దగా తాళాలు ఇచ్చిన తర్వాత నువ్వు అప్పే చేయి, అడుక్కోనేరా, నువ్వు ఏమన్నా చేయి, ఏళ్ళకు ఒక ముద్దేస్తే ఆడికే ప్రజలు సంతృప్తి చెందుతారు, లేదంటే నీ మీద వ్యతిరేకం అవుతారు. సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే ఉంది. పోనీ ఇది ఒకటే రీజన్ అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక సవాళ్ళు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకతకు 3 కారణాలు ఉన్నాయి. మొదటిది బలమైన ప్రతిపక్షం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో బలమైన ప్రతిపక్షం లేకనే కేసీఆర్ గారు ఏం చేసినా కానీ పబ్లిక్ తెలియలేదు, వాటి మీద అంత వ్యతిరేకత రాలేదు స్టార్టింగ్లో. ఎప్పుడైతే విద్యార్థులు ఉద్యోగులు వ్యతిరేకమైన తర్వాత మాత్రమే వచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రతిపక్షాల విధంగా కాంగ్రెస్కి 65 సీట్లు ఉంటాయి, బీఆర్ఎస్కి 38 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. ఇట్లా మెజారిటీ సీట్లు పంచుకోవడం వల్ల వీళ్ళు ఎక్కడ ఏ చిన్న లొసుగు చేసినా కానీ ప్రతిపక్షాలు బలంగా ప్రశ్నించగలుగుతున్నాయి. రెండవది, గత బీఆర్ఎస్ హయాంలో ఐటీ డెవలప్మెంట్ ఎంత జరిగిందో తెలియదు కానీ వాళ్ళ ఐటీ సెల్ డెవలప్మెంట్ బాగా జరిగింది. ఎట్లా చెప్తున్నా అంటే ఈ మాట, వాళ్ళు కొంచెం అభివృద్ధి చేస్తేనే దాన్ని పబ్లిసిటీ చేసేది, గోరంత దాన్ని కొండంత చేసి చూపించేది. మూడో అతిపెద్ద సమస్య కాంగ్రెస్ ఇచ్చిన హామీలు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇప్పుడు ఆర్థిక సమస్యల్లో ఈ హామీలన్నీ భర్తీ చేయాలని అంటే వాళ్ళకి తలమించిన భారంలో అయిపోయింది. ఇప్పుడు సంవత్సరానికి పెట్టిన బడ్జెట్లో నెలకు వచ్చేది 18,000 కోట్ల ఆదాయం అని నిన్న ముఖ్యమంత్రి గారు సమావేశంలో చెప్పి ఒకసారి బయట చూడండి. నెలకు ఎంత ఆదాయం వస్తుందో ఎరికేనా? 10 ఏళ్లలో అసలే చెప్పలే గానీ ఇప్పుడు సీఎం సార్ బాగా చెప్పిండు. ప్రతి నెల ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న ఆదాయం 18,500 కోట్లు. జీఎస్టీ, ట్యాక్స్లు, సుంకాలు, ఛార్జీలు, ఫీజులు, ఫైన్లు, బోయిన్ల మీద నెలకు 18,500 కోట్ల ఆమదానం వస్తుంది గల్లపెట్టెలకు. సంసారం నడుస్తానికి ఖర్చులన్నీ అందులోకెళ్ళే. ఏదెట్లున్నా ఫస్ట్ పోయేది ఫస్ట్ నాడు జీతాలకు. 6,500 కోట్లు దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల కింద పోతున్నాయి. అటెనక పాత బాకీల కిస్తీలకు, మిత్తీలకు. ఇంకొక 6,500 కోట్లు కేసీఆర్ చేసిన 7 లక్షల కోట్లకు అప్పు మిత్తి కింద కట్టడానికి పోతున్నాయి. నెల కట్టాల్సినవి కట్టకుండా కొత్త అప్పులు పుట్టాయి కదా. మరి ఇక మిగిలింది ఎంత అంటే మిగిలిన 5,500 కోట్లు ప్రతి నెల ఆదాయం ఉంటే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొని కడుపు కట్టుకొని అవినీతి నిర్మూలించి రూపాయి కూడబెట్టి ఎక్కడెక్కడ వంగ 5,500 కోట్లతోటి ఉన్న పథకాలు నడవాలి, కొత్త పథకాలు పెట్టాలి, ప్రాజెక్టులు కట్టాలి, పనులు సగబెట్టాలి, సగులం వెళ్ళదీయాలి. మీకు ఆర్థిక సమస్యలు ఉంటే అది ప్రజలకు ముఖ్యం కాదు. అందుకే హామీలు ఇచ్చేటప్పుడే చూసుకోవాలి. పథకాల పూర్తి హామీల్లో గట్టు పరిస్థితులు ఎదుర్కోవద్దానంటే అనర్హులను ఎమ్మటే తొలగించి అర్హులకు మాత్రమే పథకం వచ్చేలాగా చేయడం. చివరిది, తెలంగాణలో రైతు బంధు ఎప్పుడు? ఈ రైతు బంధు డబ్బుల కోసం ప్రభుత్వం ప్రస్తుతం నిధులు సమకూరుస్తున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ నెలలో వస్తున్నట్టుగా సమాచారం. ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని కేసీఆర్ గారు రైతులను ఉద్దేశించి చెప్పిన మాటలలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలపండి. అలాగే కౌలు రైతులు జరిగిన నష్టం గురించి మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేటింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.